ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు అడ్వకేట్ ఉషశ్రీ. ఈ మధ్య కాలంలో మగవాళ్ళకి చాలా అన్యాయాలు జరుగుతున్నాయి అని మనం ఎక్కువగా వింటున్నాము. మరి ఎవరిని వాళ్ళు కలవాలి, వాళ్ళకు జరిగిన ఘోరాలు కానీ, నేరాలు కానీ, వాళ్ళకి జరిగే అన్యాయాలు కానీ, ఎక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుంది, అసలు ఎక్కడికి వెళ్ళాలి, వీటన్నిటి గురించి ఉషని అడిగి తెలుసుకుందాం. నమస్తే ఉష. నమస్తే రాను. ఆడవాళ్ళకి అయితే ఎన్నో రకాల రక్షణ కల్పించేవి చాలా ఉన్నాయి చట్టాలు, మగవాళ్ళకు కూడా ఉన్నాయి. బట్ తెలీదు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని కలవాలి. ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా ఒకప్పుడు మగవాళ్ళు తెలియకుండా 2-3 పెళ్ళిళ్ళు అనేవి. ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళు కూడా అలా చేసుకుంటున్నారని చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు మగవాళ్ళు. మరి ఇలాంటి వాళ్ళకి న్యాయం జరగాలంటే ఎలా, వీళ్ళకు ప్రొటెక్షన్ ఎలా? రాధా, ఎక్స్క్లూజివ్ గా లా అయితే రాలేదు ఇంకా. ఓకే, అమ్మాయిలకి ఎలా అయితే నేషనల్ విమెన్స్ కమిషన్ ఉందో, అంటే మ్యారేజ్ లోపల జరిగే రకరకాల ఇబ్బందులు, టార్చరు, క్రుయాలిటీ, లాట్ ఆఫ్ విమెన్ కి సంబంధించిన ఇష్యూస్, విమెన్స్ మీద, విమెన్స్ తరఫున, విమెన్స్ కోసం ప్రొటెక్ట్ చేసి పోరాడి రక్షించి కాపాడటానికి నేషనల్ విమెన్స్ కమిషన్ ఉంది. స్టేట్ వైజ్ కూడా విమెన్స్ సెల్స్ ఉంటున్నాయి, వేర్ దే కెన్ గో అండ్ రిపోర్ట్ ఎనీ అవాంతరాలు జరిగినా, నివారించలేని పరిస్థితులు వచ్చినా సరే వీళ్ళు ఇక్కడికి వెళ్ళి వాపోవచ్చు, దాఖలా ఇచ్చుకోవచ్చు. బట్ మెన్ ఎక్స్క్లూజివ్ గా అంత అవసరం పడలేదనుకోవాలా, లేకపోతే అవసరం ఉన్నా పట్టించుకోవట్లేదు అనుకోవాలా అనే ఒక సందిగ్ధ పరిస్థితి నుంచి కన్సిస్టెంట్ గా జరిగే కేసులు, మర్డర్స్, రీసెంట్ గా సియా గోయాల్ చంపేసిందో, అండ్ అంతకు ముందు సంవత్సరం క్రితం ఒక ఆవిడ చంపేసిందో అదే నార్త్ లో, వీటిలన్నిటి నుంచి పుట్టుకొచ్చింది నేషనల్ మెన్, అంటే మెన్స్ కి కూడా సంబంధించి ఒక కమిషన్ వేయాలి. వాళ్ళ బాధల్ని కూడా మీరు, వాపోతున్న మానసిక స్థితిని కూడా, క్రుయాలిటీ గ్రౌండ్స్ ని గమనిస్తూ, ఆడవాళ్ళు మర్డర్ చేయగలుగుతున్నారు అంటే బేస్ అనేది ఎక్కడో పడుతుంది. వాళ్ళు కూడా అలాంటి రెడ్ ఫ్లాగ్స్ వచ్చినప్పుడు మెన్ వెళ్ళి ఎక్కడ సంప్రదించాలి? పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్లు తీసుకోర్రా. దర్ ఇస్ నో ప్రొవిజన్ ఇన్ లా. ఇది చాలా చాలా బాధకరంగాను అండ్ భయానకంగాను అనిపించే ఏంటంటే, నా భార్య నన్ను చంపడానికి ప్రయత్నిస్తుందంటే ప్రొవిజన్ ఏం పెడతాడు వెళ్ళి భర్త? 498. నేను అసలు క్రుయాలిటీ లేదండి, ఇప్పటి వరకు నా మీద కేసు పెట్టలేదండి, నా మొర ఆలకించండి, నా దాఖలా తీసుకోండి, నా కంప్లైంట్ తీసుకోండి అంటే ఒక భార్య వెళ్ళి, నేను రీసెంట్ గా ఒక కేసు చూసాను, 498 కేసు, తల్లిదండ్రుల మీద, భర్త మీద డివోర్స్ డిగ్రీ వచ్చేసి కంప్లీట్ గా డివోర్స్ అయిపోయి 3 ఏళ్ళు అయ్యి అబ్బాయి ఇంకో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా 498 వేస్తే రిజిస్టర్ చేశారు. అదేలాగా కెన్ యూ బిలీవ్ దట్? ఇది రియల్ కేసు నేను మాట్లాడింది. ఇలాంటి మెన్ ఎక్కడికి వెళ్ళాలి? అబ్బాయి చచ్చినట్టు 498 కోసం మళ్ళీ పోలీస్ స్టేషన్ లో ఉన్న సెకండ్ భార్యని పక్కన పెట్టుకొని కూడా వచ్చి, వాళ్ళ తల్లిదండ్రులు హార్ట్ ఆపరేషన్ జరుగుతున్నా సరే వాళ్ళ తల్లిదండ్రులకి హైకోర్టులో క్యాష్ వేసుకోవాల్సి వచ్చింది. కెన్ యూ బిలీవ్ దిస్? ఇలాంటి మెన్ కోసం నేను క్విక్ గా చెప్తాను, ఇది నేను క్లియర్ గా చూసి చెప్తున్నాను, ఎందుకంటే యూ నీడ్ టు నో ద ఫ్యాక్ట్స్ విత్ ద డేట్స్ అండ్ ద క్లారిటీ. నేషనల్ కమిషన్ ఫర్ మెన్ అనేది ఒక బిల్ పాస్ చేశారు పార్లమెంట్ లో మనకి. ఇది రాజ్యసభ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుతానికి మన లవ్లీ ఇన్స్టిట్యూట్ ఉంది చూసావా, దాని ఓనర్ గారు అనమాట. సో న్యూస్ ఛానల్స్ వీళ్ళందరూ మెన్ కూడా విక్టిమ్స్. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఎంతో మంది వాపోతున్న దాన్ని బట్టి దీన్ని తీసుకొచ్చారు ఆయన. ఇది ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, స్థితిగతి ఆఫ్ మెన్, మెంటల్, ఫిజికల్, ఎమోషనల్, సొసైటికల్, సైకలాజికల్ హెల్త్ ని, రియాలిటీ ఆఫ్ లాలో చాలా గ్యాప్ ఉంది. వీళ్ళ బాధని లాలో పట్టించుకునే వాళ్ళు లేరు కాబట్టి నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ లాగా మెన్ కూడా ఇందులో ఏమేమి ప్రొటెక్షన్ తీసుకురావాలని కోరుతున్నారంటే, దే వాంట్ రాంగ్ 498 కేసులు నడుస్తున్నాయి, మాక్సిమం ఇవే నడుస్తాయి. 498 క్రుయాలిటీ జరిగిందో లేదో తెలియదు, కానీ మెన్ కి అయితే చచ్చినట్టు ఒకసారి కేసు వేసిందంటే అసలు ఇక ఇట్ హ్యాస్ బికమ్ అ డెఫినెట్ థ్రెట్ టు హిస్ జాబ్, టైం, ఎనర్జీ, మనీ. సో ఇది తప్పకుండా మెన్ కూడా రైట్ ఉంటుంది. విమెన్కి ఎంతైతే రైట్ ఉంటుందో వాళ్ళు కూడా జస్టిస్ జరగాలి అని చెప్పి జెన్యూన్ 498 కేసులు తీసుకోవాలి. పిచ్చిగా పేరెంట్స్ ని ఇన్వాల్వ్ చేసిన 498 ఎఫ్ఐఆర్లే తీసుకోవద్దు అని చెప్పి 498 మిస్యూజ్ వర్సెస్ జనరల్ కేసెస్ ని కన్సిడర్ చేయాలని చాలా క్లియర్ కట్ గా ఈ మెన్స్ బిల్లో ఇంకా వివిధ రకాలైన ఇష్యూస్ ఏవైతే మెన్ ఫేస్ చేస్తున్నారో విక్టిమ్ స్టేజ్ లో, సో వాళ్ళని కాపాడాలని కూడా ఈ మెన్స్ బిల్ ఉత్తర్వులు జారీ చేయడానికి, దీన్ని ఒక యాక్ట్ గా తీసుకురావడానికి
ఇది క్రియేట్ చేయబడింది 2025లో. దీన్ని పార్లమెంట్లో హై ప్రొఫైల్ కేసెస్ అన్ని చూసి దీన్ని కంపల్సరీ తీసుకురావాలని చెప్పి డీటెయిల్డ్గా ఈ బిల్లో ఏమేమి ఉండాలి అని చెప్పి కూడా పార్లమెంట్లో పాస్ చేశారు. ఇది డిస్కస్ చేసి ఫైనల్గా ఒక యాక్ట్ అయితే తప్పుడు కేసులు ఏదైతే అమ్మాయిలు పెడుతున్నారో మోస్ట్లీ కిడ్స్ని చూపించరు. కిడ్స్ని చూపించకపోతే వీళ్ళు వెళ్ళి ఫైట్ చేస్తూ ఉంటారు, కౌంటర్లు వేస్తారు, నా బిడ్డను చూడాలంటారు, వాపోతారు, ఘోషిస్తారు, తండ్రి సరిగ్గా లేదని చెప్పి అమ్మాయిలు అంటారు. బిడ్డని కలవకుండా ఎంత టార్చర్ పెడతారో అది కూడా రాంగ్ కేసే కదా. అండ్ తన స్వతహా ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి ఆడవాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాన్ని ఖండిస్తూ ఈ మెన్స్ కమిషన్ వాళ్ళు ఇలాంటి 498 తప్పుడు కేసులు, డివిసి కేసులు, మెయింటెనెన్స్ కేసులు, డొమెస్టిక్ వైలెన్స్ జరగకుండా జరిగిందని చెప్పి ప్రూఫ్లు లేకుండా ఒక ఆడపిల్ల నన్ను కొట్టారు, ఇంట్లో 4 గోడల మధ్యలో ఆ అత్త మామ నన్ను రక్తపు బడుగులో ముంచారు అని చెప్పి రాసింది అమ్మాయి 498లో. ముంచి మళ్ళీ వారం రోజుల్లో మళ్ళీ నేను ప్రెగ్నెంట్ అయ్యానని రాసింది. ఇట్స్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ద కంప్లైంట్. ఇట్లాంటివి కాస్త చూసుకొని కూడా ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పి పోలీసు వారిని మనవ చేసుకునే మగాళ్ళు ఎంత చేసుకున్నా వాళ్ళ మొర ఆలకించట్లేదు. కాబట్టి వీళ్ళు దెర్ ఈజ్ అ ప్రొవిజన్, ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు మీరు. మీ నిస్సహాయతని అంటే ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయకపోయినా సరే ఇలాంటిది ఏదైనా జరుగుతుంటే ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి భర్తలు తస్మాత్ జాగ్రత్త. నేను చెప్పొచ్చేది ఏంటంటే టు కంక్లూడ్, మీ మీద క్రుయాలిటీ జరుగుతుంది, మిమ్మల్ని టార్చర్ చేస్తున్నారు, మీ మీద లైంగిక వేధింపులు కూడా గురవుతారు కొంతమంది అబ్బాయిలు. అంటే వాళ్ళ ముందు ఇంకొకరితో ఉండడం అండ్ వాళ్ళని కూడా ప్రలోభ పెట్టి మీరు కూడా ఇలా చేయాలంటే ఇలా చాలా జరుగుతున్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద క్రైమ్స్ పర్సనల్ రిలేషన్షిప్స్, మొగుడు పెళ్ళాల మధ్యలో ఇంకొక థర్డ్ వ్యక్తి రావడం వల్ల కానీ డబ్బు వల్ల కానీ జరుగుతున్నప్పుడు పోలీసు వారి దగ్గరికి వెళ్ళి ఒక కంప్లైంట్ ఫిర్యాదు చేయండి. ఓకే, అది ఏ సెక్షన్ వస్తుంది మీ తెలివితేటలు ఆపేయండి, పక్కకు పెట్టండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళందరూ ఏమిటంటే అది ఏదవుతుంది ఈ సెక్షన్ కాదు, మీకు ఏదైనా ఆపద కలగబోతోంది, ఇబ్బంది కలగబోతోంది, దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, లేకపోతే 100కి ఫోన్ చేయండి. మీ ఆవిడ మిమ్మల్ని టార్చర్ పెడుతుంది, ఇమీడియట్ ఎవిడెన్స్లు ఉంటాయి, ఎవిడెన్స్లు కలెక్ట్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా ఏంటంటే రేపటి కోర్టు వరకు ఏం కావాలి, మీ బాధ కాదు కావాల్సింది. మీరు ఆవిడ తిట్టినప్పుడు, కొట్టినప్పుడు, ఆవిడ మీ మీద ప్రయత్నం చేసినప్పుడు, లేకపోతే ఇంకేదైనా పరాయి మగాడితో ఉంటున్నప్పుడు అది సివిల్ కేసు తొక్కతూలు అని చెప్పినా సరే అట్లీస్ట్ ఒక ఎవిడెన్స్ కోసం సార్ ప్లీజ్ సార్ అని పోలీస్ వారిని రిక్వెస్ట్ చేసి కంప్లైంట్ కనుక చేస్తే రేపొద్దున అట్లీస్ట్ మిమ్మల్ని సేవ్ చేయడానికి, మీ వాదన వినడానికి కోర్టు వరకు ఒక మాట చెప్పడానికి ఒక ఎవిడెన్స్ ఉంటుంది. ఇది మాత్రం చేయండి. చేయకుండా అక్కడి నా పెళ్ళం నన్ను కొట్టిందని ఏమనుకుంటారో ఇలాంటివి కాదు. మీ ఫ్యూచరు, మీ పిల్లల భవిష్యత్తు ప్రొటెక్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మీ బాధ్యత. సో చాలా మందికి ఇది తెలియదు కాబట్టి లోపలే సతమతం అవుతూ, ఇంకొకటి ఏంటంటే ఎవరికన్నా చెప్పుకోవాలి అంటే తొందరగా చెప్పుకోలేరు. ఆడవాళ్ళనుకో ఇమ్మీడియట్ గా ఒక 10 మందికి 10 కాల్స్ రకరకాలుగా వెళ్ళిపోతాయి. పాపం మగవాళ్ళకి వచ్చే సమస్యలు కానీ బాధలు కానీ ఎవరికి చెప్పుకోలేక వాళ్ళే కుమిలిపోతూ ఉంటారు. ఫ్రెండ్స్ కి చెప్తే ఎగతాళి చేస్తారనో, లేకపోతే ఎగతాళి చెప్పిన వెనకాల బాగేంద్ర రైడ్కి పెళ్ళం టార్చర్ పడుతుంది, కొడితే వెళ్తుందంట, అది ఇది అని చెప్పి. సో ఇది చావుకి దారి తీస్తుందా, నలుగురిలో ఏమవుతుంది, పరువు పోతుంది ఇలా అంటాం కన్నా ఫ్యూచర్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఆడవాళ్ళు కూడా ఈ మధ్య పేటరేగిపోతున్నారు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ లీగల్ అయింది, తొక్కైంది, తోలైందని. ఒక భర్త పరిధిలో భర్త సంపాదిస్తూ భర్తతో పాటు జీవిస్తున్న సహజీవనం అనే అనాలి. ఇంకా ఇప్పుడు వాళ్ళు కూడా పనిచేస్తున్నారు అమ్మాయిలు కాబట్టి నేను అమ్మాయిలకి నెగటివ్ కాదండి, బట్ ఒళ్ళు కొంచెం జాగ్రత్తగా నవరంధ్రాల్ని దగ్గర పెట్టుకోకుండా అడ్డదిడ్డంగా మనసును పారేసుకొని శరీరాన్ని, డబ్బుని మాకేంటి అన్న గర్వంతో ఈ పరాయి మగాడితో సత్సాంగత్యంలోకి వెళ్ళిన ప్రతి ఆడది కుటుంబంలో ఒక తీయలేని, తిరిగి రాలేని అండ్ చెరపలేని ఒక మచ్చనైతే క్రియేట్ చేస్తుంది రాదా. పిల్లల భవిష్యత్తులోను, భర్తలోను, సొసైటీలోను, డెఫినెట్ గా చుట్టాల్లోను. మాకేంటి, మేము జెన్జీజు, మేము ఎవరితోనైనా ఉంటాం, మేము ఎలా అయినా తింటాం, ఎవరితో అయినా తాగుతాం, అడ్డదిడ్డంగా బట్టలు వేసుకొని తిరుగుతాం అన్నప్పుడు భర్త పిల్లలకి కూడా దృష్టిలో పెట్టుకొని చెయ్యకపోతే ఇది శృతి మీరుతోంది, ఫ్యూచర్లో ఏదైనా అవుద్దంటే డెఫినెట్ గా పోలీస్ వారి తలుపులు తట్టడం లేదా ఒక చిన్న ప్రైవేట్ కంప్లైంట్ లాగా కూడా మీరు కోర్టు నుంచి కూడా పంపించవచ్చు, సివిల్ సూట్ చేయొచ్చు. సూపర్, థ్యాంక్ యూ శాంతం.